ఈరోజు ఐసోలేషన్ ఎక్సర్సైజ్ మరియు కాంపౌండ్ ఎక్సర్సైజ్ గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఐసోలేషన్ ఎక్సర్సైజ్ అంటే కేవలం ఒక పర్టికులర్ మజిల్, షోల్డర్ అంటే లేటరలైజ్ అనుకోండి, కేవలం ఈ మజిల్ మాత్రమే కదిలిద్ది, మిడిల్ డెల్ట్. అదే కానీ కాంపౌండ్ ఎక్సర్సైజ్ అయితే ఒక మజిల్ కాకుండా ఇంకొక 2-3 మజిల్స్ అన్ని మొత్తం కదులుతాయి. దాన్ని కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటారు. చాలా మంది ఐసోలేషన్ ఎక్సర్సైజ్ లో సింగిల్ మజిల్ కాబట్టి ఎక్కువ హెవీ వెళ్ళకూడదు, లైట్ వెయిట్ తో ఎక్కువ రెప్స్ కొట్టాలి, 20 కానీ 30 రెప్స్ కానీ కొట్టాలని చెప్తారు. ఇదే కానీ కాంపౌండ్ అయితే బీభత్సమైన హెవీగా వెళ్ళొచ్చు, 6 నుండి 12కి వెళ్ళొచ్చు అని చెప్తారు. ఇంతకుముందు నాకు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియదు, అయినా సరే రెండు ఎక్సర్సైజ్ లో హెవీగా లిఫ్ట్ చేసేవాడిని. ఐసోలేషన్ ఎక్సర్సైజ్ లో హెవీ వెళ్ళకూడదు అని చెప్పేది ఒక పెద్ద అబద్ధం. ఇప్పుడు నేను చూడండి లాటరల్ రేస్, ఈ లాటరల్ రేస్ లో చాలా మంది 7.5 లేదా 10 kgs తోనే వెయిట్ ఎత్తారు. మాక్సిమం చాలా మంది అది కూడా చాలా చెత్త ఫామ్ తో ఎత్తారు. ఇప్పుడు నేను చూడండి 15 kgs తో సాలిడ్ పర్ఫెక్ట్ ఫామ్. ఇదే గుర్తుంచుకోండి, అది ఏ ఎక్సర్సైజ్ అయినా సరే రెప్స్ ఎక్కువ అనేది వేస్ట్. ఇప్పుడు నేనే ఉన్నా, ఒక్కసారి కూడా నేను 15 రెప్స్ కంటే ఎప్పుడు ఎక్కువ చేయలేదు. 4 నుండి 12 రెప్స్ మాత్రం చేస్తాయి ఎక్సర్సైజ్. చాలా సూపర్ ఫామ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 4 రెప్స్ చేయొచ్చు. అదే కనుక ఫామ్ కొంచెం అటు ఇటుగా ఉందంటే 6 రెప్స్ కానీ 8 రెప్స్ కానీ దాని తగ్గట్టు వెయిట్ చేసుకుంటే బెస్ట్. ఐసోలేషన్ ఎక్సర్సైజ్ అని కాంపౌండ్ ఎక్సర్సైజ్ డిఫరెన్స్ ఏమి చూపించమాకండి, ఏదైనా హెవీగా లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు అందరు చెప్పినట్టు 20 రెప్స్ 30 రెప్స్ చేసుకున్నాం అనుకో, 5 తో 7.5 తో ఇట్లా షోల్డర్ అనేది ఎప్పటికీ పెరగదు. ఇప్పుడు ఇది 12.5 లేదా మినిమం 15 తో అయినా నేను ట్రై చేస్తాను. మీకు జర్ర ఓపుకుంటే కింద లింక్ ఉంటుంది, లింక్ కొడితే ఈ ఎక్సర్సైజ్ ఫామ్ అనేది తెలిసిద్ది. థ్యాంక్స్.